అచ్చయ్య మంచితనం. అచ్చయ్య అనే అతడికి చిన్నతనంలోనే తల్లి పోయింది. తండ్రి అతన్ని ముద్దుగా పెంచాడు. అచ్చయ్య కూడా అల్లరచిల్లరగా ఉండక తండ్రి చెప్పిన మాటే వింటూ బుద్ధిమంతుడని అనిపించుకున్నాడు. అయితే అతడికి వ్యవహార జ్ఞానం బొత్తిగా లేదు. స్వంతంగా ఏ పని చేయలేక అన్నింటికీ తన మీదనే ఆధారపడిన కొడుకు గురించి తండ్రికి చాలా బెంగగా ఉండేది. అవసాన దశలో ఆయన కొడుకును దగ్గరకు పిలిచి, నాయనా, నీకు అన్ని పనులు వచ్చు, దురలవాట్లు లేవు, నలుగురితో మంచిగా ఉన్నావంటే చాలు, నీకు ఏ లోటు ఉండదు అని చెప్పి కన్ను మూశాడు. ఈ మాటలు అచ్చయ్య తలకెక్కాయి. ఒక రోజున అతడు రామశాస్త్రి అనే పండితుడికి రాజసన్మానం జరిగిందని తెలిసి పని కట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళి, అయ్యా, తమరు మహాపండితులు, రాజసన్మానానికి తగినవారు, మీకు జరిగిన సన్మానానికి నాకెంతో సంతోషంగా ఉన్నది అన్నాడు. మంచివాళ్ళు ఎదుటివారి అదృష్టానికి సంతోషించాలని అతడి ఉద్దేశ్యం. అయితే రామశాస్త్రి అతడి కేసి కళ్ళెర్ర చూసి, పాండిత్యం గురించి నీకేం తెలుసు? నేను రాజసన్మానానికి తగినవాడినో కాదో నిర్ణయించే అర్హత నీకుందా? ఇంకెప్పుడు నీకంటే గొప్పవాళ్ళ దగ్గర ఇలా ఆలోచించకుండా మాట్లాడకు అన్నాడు. అచ్చయ్య చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంటే దారిలో అతడికి గ్రామాధికారి కనిపించాడు. ఆయన చుట్టూ గ్రామ పెద్దలున్నారు. అంతకు ముందు రోజు గ్రామాధికారి ఏదో తగాదా విషయంలో చక్కని తీర్పు ఇచ్చాడని వాళ్ళు ఆయనను అదే పనిగా మెచ్చుకుంటున్నారు. అచ్చయ్య మాత్రం ఆయనకు నమస్కరించి ఊరుకున్నాడు. గ్రామాధికారి అతడి వంక గుర్రుగా చూసి, ఏరా, నా తీర్పు గురించి నీకేమీ అనిపించలేదా? అలా చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు అన్నాడు. ఏం చెప్పాలో తెలియక అచ్చయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. కొందరు సరిసమానుల నుంచే పొగడ్తలు ఆశిస్తారు, కొందరు ఎలాంటి వారు పొగిడినా సంతోషిస్తారు. కానీ ఈ తేడా తెలుసుకోవడం ఎలా? అచ్చయ్య సాటి రైతు బుచ్చయ్య వద్దకు వెళ్ళి, వ్యవసాయంలో నీకు నువ్వే సాటి, నీ చేతిలో ఏదో మంత్రముంది, నువ్వు నాటిన విత్తనాలు బంగారం పండిస్తాయి అన్నాడు. బుచ్చయ్య నవ్వి, ఏమిటి అచ్చయ్య, ఈరోజు వచ్చి రాగానే అదే పనిగా పొగిడేస్తున్నావు, నాతో ఏమైనా పని ఉందా అన్నాడు. అచ్చయ్య చిన్నబుచ్చుకొని, పనుంటే కానీ పొగడకూడదా? నీలో గొప్పతనం ఉంటే ఒక మంచి మాట కూడా అనకూడదా అని అడిగాడు. నీకంతగా పొగడాలనుంటే మన గ్రామాధికారిని పొగుడు. పనులున్నవాళ్ళు అడ్డమైన వాటికి ఆయన్ని పొగిడి కార్యం సాధించుకుంటూ ఉంటారు. అలా పొగిడే వాళ్ళను కాకారాయుళ్ళని అంతా హేళన చేస్తారు. నువ్వలా కాకారాయుడు అనిపించుకోవాలనుందా అన్నాడు బుచ్చయ్య. సరిసమానులైనా సరే పొగిడితే హేళనగా ఉంటుందని అచ్చయ్యకు అర్థమై ఇంకెవర్నీ దేనికి పొగడకూడదనుకున్నాడు. ఒక రోజున అచ్చయ్యకు కడుపు నొప్పిగా ఉంటే వైద్యుడి వద్దకు వెళ్ళాడు. వైద్యుడు ఆ సమయంలో బాగా దెబ్బలు తిన్నవాడికొకడికి గాయాలను శుభ్రం చేసి కట్లు కడుతున్నాడు. గాయాలు ఎలా అయ్యాయి అని అడిగాడు అచ్చయ్య. రెచ్చిపోయిన ఎద్దొకటి వాణ్ణి తరిమి తరిమి కుమ్మిందట. విషయం విని అచ్చయ్య మౌనంగా ఊరుకుంటే వైద్యుడు కోపంగా, అచ్చయ్య, అయ్యో పాపమని జాలిగా ఒక మాటైనా అనాలని నీకు తెలియదా అని మందలించాడు. కష్టాల్లో ఉన్నవాళ్ళను చూసి జాలిపడినా అది మంచితనమేనని అచ్చయ్యకు అర్థమైంది. ఆ తరువాత అతడు ఇల్లు కాలిపోయి ఏడుస్తున్న భద్రయ్య అనే అతడి వద్దకు వెళ్ళి, అయ్యో పాపం, ఇల్లు కాలి నీకున్నదంతా పోయినట్టుంది, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. భద్రయ్య మండిపడుతూ, అడ్డమైన వాళ్ళు వచ్చి 4 జాలి కబుర్లు చెప్పేవాళ్లే, దమ్మిడి సాయం చేసేవాళ్ళు మాత్రం లేరు అన్నాడు. అచ్చయ్య దగ్గర డబ్బు లేదు, అందుకని అతడు కిమ్మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ, కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద జాలి పడితే చాలదు, సాయపడగలప్పుడే ఆ పని చేయాలి అనుకున్నాడు. ఇలా ఉండగా లక్షాధికారి రమణయ్య ఇంట్లో దొంగతనం జరిగి 25,000 వరహాలు పోయాయి. ఆయన లబోదిబోమంటుంటే ఒక్కొక్కరు ఆయన ఇంటికి వెళ్ళి ఓదార్చి వస్తున్నారు. అచ్చయ్య కూడా రమణయ్య ఇంటికి వెళ్ళి, అయ్యా, జరిగిందేదో జరిగిపోయింది, విచారించి ఏం ప్రయోజనం? తమకు కలిగిన నష్టం సామాన్యమైనది కాదు, ఏదో విధంగా మీకు సాయపడాలని ఉంది. కావాలంటే ఈ సంవత్సరం తమ పొలాల్లో 2 ఎకరాలు ఉచితంగా దున్నిపెట్టి తమకు నా వంతుగా సాయపడగలను అని తన మాటగా చెప్పాడు. అంత దుఃఖంలోనూ రమణయ్య దీనికి మండిపడి, ఏరా, 25,000 వరహాలు పోగానే అడుక్కు తినేవాడిని అయిపోయాను అనుకుంటున్నావా? నీ చేత సాయం చేయించుకునేటంత దిగజారిపోయాను అనుకుంటున్నావా?
నీ స్థితికి నేను దిగజారిపోవాలని నీ వెధవ కోరిక అయితే ఇప్పుడే చెబుతున్నాను విను. ఇలాంటి దొంగతనాలు 10 జరిగినా నేను నీకంటే 1000 రెట్లు గొప్పగానే ఉంటాను, తెలిసిందా అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా దుఃఖంలో ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ అచ్చయ్యను గట్టిగా మందలించారు. ఇంత జరిగాక అచ్చయ్యకు ఈ లోకంలో మంచిగా ఎలా జీవించాలా అన్న దిగులు పట్టుకున్నది. ఒకరోజు అతడు ఊరి చివర మర్రి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుండగా సాధువు ఒకడు అతన్ని చూసి, ఏం నాయనా అలా దిగులుగా ఉన్నావు అంటూ పలకరించాడు. అచ్చయ్య సాధువుకు తన బాధ చెప్పుకున్నాడు. సాధువు చిన్నగా నవ్వి, నీలో మంచివాడనిపించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉంది, అందుకే నువ్వు నలుగురి మధ్య నవ్వుల పాలయ్యావు అన్నాడు. స్వామి, నా కోరికలో తప్పుందా అని అడిగాడు అచ్చయ్య. నీ కోరికలో తప్పు లేదు, కానీ ఎదుటివాడిలో ఉన్న మంచితనాన్ని గుర్తించక లేని చెడ్డతనాన్ని ఊహించుకునేవారే ఎక్కువ. అది లోకం తీరు అన్నాడు సాధువు. కానీ మా నాన్న నన్ను నలుగురితోనూ మంచిగా ఉండమని చెప్పి చనిపోయాడు, అది నాకు సాధ్యం కాదా అన్నాడు అచ్చయ్య. ఎందుకు సాధ్యం కాదు? నువ్వు మంచివాడు అనిపించుకోవడం కోసం ఎవరినీ పొగడనక్కర్లేదు, పని కట్టుకొని ఎవరి మీద జాలిపడనక్కర్లేదు అన్నాడు సాధువు. మరేం చెయ్యాలి అని అడిగాడు అచ్చయ్య. అందరితోనూ మంచిగా ఉండు అంతే అన్నాడు సాధువు. అదెలాగో నాకు తెలియదు స్వామి అన్నాడు అచ్చయ్య. నీకెవరినైనా మెచ్చుకోవాలనిపిస్తే మెచ్చుకో, ఎవరి మీదైనా జాలి కలిగితే జాలిపడు, అంతేగాని కేవలం మంచివాడు అనిపించుకునేందుకు మాత్రం ఆ పనులు చెయ్యకు. అడిగిన వాళ్లకు చేతనైన సాయం చెయ్యి, నిన్ను తిట్టిన వాళ్ళను క్షమించు, ఆ కారణంగా నువ్వెవరినీ తిట్టకు. నువ్వు మంచిగా ఉన్నంతకాలం నీ గురించి ఎవరేమనుకున్నా బాధపడకు, అర్థమైందా అన్నాడు సాధువు. దానితో అచ్చయ్యకు జ్ఞానోదయమైంది. స్వతహాగా మంచివాడు కావడం వల్ల అతడు సాధువు చెప్పినట్లే నడుచుకొని ఊళ్ళో అందరి చేత మంచివాడు అనిపించుకొని కలకాలం సుఖంగా జీవించాడు. ధన్యవాదాలు.